నమస్కారం. ఈరోజు అనంతపురం నగరంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కొత్త ఆర్ఎంఏ ఆఫీసు 2 కోట్ల రూపాయలతో భూమి పూజ చేయడం జరిగింది. ఆర్టీసీ రీజనల్ చైర్మన్ అయినటువంటి మా పూల నాగరాజన్న గారి ఆధ్వర్యంలో అంటే గత 30 ఏళ్ల నుంచి ఆర్ఎం ఆఫీస్ పెండింగ్లో ఉంది. అంటే గత 5 ఏళ్లలో కానీ ఎవరు పట్టించుకోలేదు. మా సోదరుడు నాగరాజు గారు రీజనల్ చైర్మన్ అయిన తర్వాత నాట్ ఓన్లీ అనంతపూర్ మొత్తం మా రీజనల్ మొత్తం దాదాపు 20 కోట్ల రూపాయలతో ఈ 6 నెలల కాలంలోనే ఫండ్స్ తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా అనంతపూర్ జిల్లాకి నిన్న 6 కోట్ల రూపాయలతో గుత్తిలో కొత్త బస్ స్టాండ్కి భూమి పూజ జరిగింది. అలాగే ఈరోజు ఆర్ఎం ఆఫీసు అంటే దాదాపు 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే ఆర్ఎం ఆఫీస్ని ఈరోజు 2 కోట్ల రూపాయలతో భూమి పూజ చేయడం జరిగింది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపే చూస్తున్నారు. అంటే గత చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే వర్కులు అయితే ఏమి, అలాగే ఎంప్లాయీస్ కావాల్సిన ఫెసిలిటీస్ అయితే ఇవన్నీ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అరేంజ్ చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సిటీ బస్సులు కానీ రాబోతున్నాయి. నేను యాక్చువల్గా మా చైర్మన్ గారు అయినటువంటి నాగరాజు గారికి విన్నవిస్తే 10 బస్సులు అనంతపురానికి సిటీలో తిరగడానికి ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. దానికి శాంక్షన్ చేసిన దానికి సోదరునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు మహిళల పక్షపాతి స్త్రీ శక్తి పథకం కింద ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్టేట్లో శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ఎక్కడైనా, హిందూపూర్ వరకు ఎక్కడైనా ప్రయాణించవచ్చు. అంటే ప్రజల మీద, ప్రభుత్వం మీద భారం పడినా కానీ మహిళల పక్షపాతి కాబట్టి మహిళలు బాగుండాలని చెప్పేసి ఈరోజు స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది. దీని నుంచి అనేకమైనటువంటి మహిళలకి అవేర్నెస్ పెరిగింది. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, అక్కడ టౌన్లోకి వెళ్ళి ఏం చేయొచ్చు, ఇవన్నీ అవేర్నెస్ పెరిగి ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవే కాకుండా ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత 30-40 ఏళ్ళ నుంచి ఉండే పెండింగ్ సమస్యలని ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తీరుస్తాను. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ అయితే ఏమి, ఇలాంటి అలాగే డ్రైన్లు అయితే ఏమి, సీసీ రోడ్లు అయితే ఏమి, చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండేవి ఈరోజు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దాదాపు గత 20 నెలల్లోనే 130 కోట్ల రూపాయలకు పైగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాం.